వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈరోజు హెడ్లైన్స్ కు స్వాగతం. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన. విశాఖ కేంద్రంగా గోమాంసం అక్రమ రవాణా, భారీగా పట్టుబడిన కౌమేట్. ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న పవన్. డిప్యూటీ సీఎం కు స్వాగతం పలికిన పార్టీ నాయకులు, అధికారులు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం, కుక్కను వెంటాడిన చిరుత. ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి డిమాండ్, జడ్జి ఎదుట కన్నీటి పర్యంతమైన ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి. మిరప చెట్టుకు వంకాయలు, టమాటోలు. ఎన్టీఆర్ జిల్లా తక్కేళ్లపాడులో వింత ఘటన. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని ముఖ మండపానికి పగుళ్లు పునర్నిర్మాణం చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయం. అనంతనాగ్ లో బిజ్జేహార సమీపంలో రైలు ఇంజిన్ అద్దాన్ని ఢీకొట్టిన గద్దా లోకో పైలట్ కు గాయం. నవంబర్ 9న ఏఐటియుసి నంద్యాల జిల్లా జనరల్ బాడీ సమావేశం. గోకవరంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాజింగం సత్యబాబు ఆధ్వర్యంలో కార్తీక మాసం వనభోజనాలు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వరల్డ్ రేడియాలజీ డే వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన. శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విమానం ఆలస్యం. రాత్రి నుంచి 200 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో పడిగాపులు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విమానం ఎప్పుడు వెళ్తుందో కూడా ఎయిర్లైన్ సిబ్బంది చెప్పడం లేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. उसको बुला के लेके आने के लिए बोलो। విశాఖ కేంద్రంగా గోమాంసం అక్రమ రవాణా, భారీగా పట్టుబడిన కౌమేట్. 1.89 లక్షల కేజీల గోమాంసం సీజ్. సొంట్యం సమీపంలోని మిత్రా కోల్డ్ స్టోరేజ్ లో భారీగా నిల్వ ఉంచిన గోమాంసం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఆనందపురం పోలీసులు. గోమాంసం అక్రమ రవాణాపై మండిపడుతున్న హిందూ ధార్మిక సంఘాలు. ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న పవన్. డిప్యూటీ సీఎం కు స్వాగతం పలికిన పార్టీ నాయకులు, అధికారులు. భారీ బందోబస్తు నడుమ మామండూరు అటవీ ప్రాంతానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్. మంగళంలోని ఎర్రచందనం గోదాము పరిశీలించిన పవన్. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం. పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ పరిసరాల్లో కుక్కను వెంటాడిన చిరుత. సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్. అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ అధికారుల హెచ్చరిక. ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి డిమాండ్, జడ్జి ఎదుట కన్నీటి పర్యంతమైన ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి. పోలీసులు తనను కొట్టారని జడ్జి ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన భాస్కర్ రెడ్డి. పోలీసుల తీరుపై న్యాయమూర్తి అసహనం. భాస్కర్ రెడ్డి వద్ద వాంగ్మూలం నమోదు చేసుకున్న జడ్జి. భాస్కర్ రెడ్డిని కొట్టిన 2 సిఐలు, 1 ఎస్ఐకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన జడ్జి. వివరణ ఇవ్వాలని పోలీసులకు న్యాయమూర్తి ఆదేశం. ఎన్టీఆర్ జిల్లా
పక్కెళ్లపాడులో వింత ఘటన. ఓ రైతు వేసిన మిరప పంటలో 2 చెట్లకు వంకాయలు, టమాటాలు కాయడంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇది కొందరు దేవుడు అద్భుతం అంటుంటే, మరికొందరు ఏదో శాస్త్రీయ కారణమని అభిప్రాయపడుతున్నారు. స్థానిక వ్యవసాయ అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముఖమండపానికి గతంలోనే పగుళ్లు. ముఖమండపం కూలిపోకుండా గతంలోనే గడ్డర్స్ ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ అధికారులు కొత్తగా పగుళ్లు ఏర్పడటంతో ముఖమండపాన్ని తొలగించి పునర్నిర్మాణం చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయం. 6 కోట్ల రూపాయల నిధులు విడుదల. ట్రాక్లు రావటం వల్ల ఇది చూడటానికి ఒక తామర పుష్పం వల్లే ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే అది కూలిపోకుండా ఉండటానికి ఇంజనీర్ వాళ్ళు సూచించిన మీదట కొన్ని గడ్డర్స్ పెట్టేసి టెంపరీగా దాన్ని అలా నిలబెట్టి ఉంచాము. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్క దానికి వాటికి నెంబరింగ్ ఇచ్చుకుంటూ మేము తీస్తాం. వాటిల్లో ఆ కాలంలో వినియోగించినవి కనుక చెక్కు చెదరకుండా తీసినప్పుడు చక్కగా వస్తే వాటిని తిరిగి వినియోగించడం జరుగుతుంది. ఏదైనా కానీ కొన్ని క్రాక్స్ లాంటివి అంటే పగుళ్ళు లాంటివి కొన్ని భిన్నమైన నిర్మాణాలు ఏమైనా ఉంటే వాటిని తీసేసి ముఖ మండపాన్ని యథావిధిగా శ్రీకృష్ణదేవరాయలు వారు ఎలా అయితే నిర్మించారో అలాంటి రూపాన్ని తిరిగి మేము తీసుకొస్తాము. అనంతనాగ్ లో పక్షి ఢీకొని లోకో పైలట్ గాయపడ్డారు. బిజ్జేహర సమీపంలో గద్ద రైలు ఇంజన్ ను అద్దాన్ని ఢీకొట్టడంతో పైలట్ విశాల్ స్వల్ప గాయాలు పొందాడు. అనంతనాగ్ రైల్వే స్టేషన్ లో ఆయనకు తక్షణ వైద్యం అందించారు. తనిఖీ అనంతరం రైలును మళ్లీ ప్రయాణం కొనసాగించేందుకు అనుమతించారు. के पास यहाँ आ गई ट्रेन। अब इधर एसी में ये तो शीशे के साथ टक्कर गई है। ఏఐటీయూసీ జిల్లా జనరల్ బాడీ సమావేశం ఈ నెల 9వ తేదీన ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు నంద్యాలలో నేషనల్ పీజీ కాలేజీలో జరగనుంది. ఈ సమావేశంలో కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ఉద్యోగుల వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు పోరాటాల కార్యాచరణ రూపొందించబడుతుంది అని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. जी ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు బస్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ బస్ యాత్ర ఉద్దేశించి ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే 6,400 కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి బస్సు జాతా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నంద్యాలకు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నాం. ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రధానంగా మూతబడినటువంటి పాఠశాలలన్నింటినీ తిరిగి తెరిపిస్తారన్నారు. అదే విధంగా పాఠ్య పుస్తకాలన్నింటినీ పంపిణీ చేస్తా ఉన్నాడు. పౌష్టికాహారాన్ని, మధ్యాహ్న భోజకాన్ని అందిస్తానని చెప్తా ఉన్నాడు. ఈరోజు కాంట్రాక్టర్లకు అందరికి అమ్ముతా ఉన్నాడు. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులను, తల్లిదండ్రులను, ఈవెన్ ప్రైవేట్ మేనేజ్మెంట్లను కూడా వేధించేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలా, ఆ విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి 100 రోజుల్లో విడుదల చేస్తారన్న విద్యాశాఖ మంత్రి ఈరోజు మర్చిపోయాడు. వాటన్నిటిని మర్చిపోయి ఇవాళ విద్యారంగం సుభిక్షంలో నడుస్తుందని చెప్పి ప్రకటనలు చేస్తా ఉన్నాడు. ఆ మేరకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అడిగిన నేపథ్యంలో 600 కోట్లు రిలీజ్ చేశామని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ప్రజాధనం ద్వారా ఈ సమాజానికి చెప్పినటువంటి ఘనత ఇవాళ నారా లోకేష్ గారిది. కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏ విద్యా సంస్థకు గాని, ఏ విద్యార్థులకు గాని ఇవాళ రాలేదు. గోకవరంలో రంపయ్యరపాలెం గ్రామానికి వెళ్లే దారిలో మామిడి తోటలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సొసైటీ చైర్మన్ గాజింగం సత్యబాబు, వల్లీదేవి దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాసం వనభోజనాలు ఏర్పాటు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన వనభోజనాల కార్యక్రమంలో సుమారుగా 2,000 మంది పాల్గొన్నారు.
ఓకే సార్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వరల్డ్ రేడియాలజీ డే సందర్భంగా రేడియాలజీ పితామహుడు విలియం కాన్రాడ్ రొంట్జెన్ గారిని స్మరించుకుంటూ సంస్కరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రేడియాలజీ విభాగ ప్రొఫెసర్ హెచ్ఓడి డాక్టర్ హరినాథ్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ, వివిధ విభాగాల ప్రొఫెసర్లు, డాక్టర్లు, సిబ్బంది హాజరయ్యారు. సార్ కొద్దిగా ఇలా చూడండి సార్. ఓకే, ఇట్లా చూడండి. సార్ చూసారు కదా, ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి.